ప్రయత్నం కూడా చేస్తాను తర్వాత. అంతకంటే ముందు మరి మీ విషయానికి వస్తే అక్కడ నుంచి హోమ్ నుంచి వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది టోటల్‌గా చేంజ్ అయింది. ఒక మంచి దారిలో అయితే వెళ్తున్నారని చెప్పొచ్చు. మెయిన్ యాహ్! అంటే పికిల్స్ బిజినెసే పెట్టాలని ఎందుకు అనుకున్నారసలు? పికిల్ బిజినెస్ ఎందుకు థాట్ వచ్చింది అంటే, నాకు ఫస్ట్ లో మాకు క్లౌడ్ కిచెన్ కూడా ఉంది ఈ ఇష్యూ జరగక ముందు. కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాకు కాలేజ్ 8:30కి అనమాట. మార్నింగ్ 6కి లేచి బిర్యానీ, చికెన్ ఫ్రై అవన్నీ చేసి నేను కాలేజ్కి వెళ్ళిపోతాను. హ్మ్. ఇంకా ఈవినింగ్ 4 కల్లా వస్తాను. మళ్ళీ ఏదన్నా ఆర్డర్స్ వచ్చింది అంటే మాత్రం మళ్ళీ బిర్యానీ చేసి పెడతాను. ఇంకా క్లౌడ్ కిచెన్, స్విగ్గీ, జొమాటోలో అలా పెట్టేవాళ్ళం. అలాగే నాకు ఫుడ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి కుకింగ్ బాగా చేస్తానన్నమాట. కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఎంత మందికైనా వండి పెడతా. సో అలాగే ఇంట్రెస్ట్ కాబట్టి ఓకే, మనం పచ్చళ్ళు ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఓకే, బిర్యానీ ఇవన్నీ అయిపోయినాయి, పచ్చళ్ళు స్టార్ట్ చేద్దాం అని ఇంకా మాకున్న బడ్జెట్ చూసుకుని ఆ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసాం అంతే. అంతకు మించి ఏం లేదు. సో ఎలా నడిచేది స్టార్టింగ్‌లో అంతా కూడా? అంటే మీరు ఫేమస్ కాబట్టి బిజినెస్ ఉమ్. ఒకేసారిగా లాభాలు రావటం ఏమన్నా జరిగిందా? లేదంటే కొంచెం ఫస్ట్ బిజినెస్ కాబట్టి కొంచెం అంటే మీకు కొంచెం గతంలో అఘోరి అనే ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి మళ్ళీ ఆ ఎఫెక్ట్ ఏమైనా బిజినెస్ మీద పడిందా? ఎఫెక్ట్ అంటే కొంచెం ఉందన్నమాట. ఇక్కడ చాలా మంది పొరపాటు పడుతూ ఉన్నారు. ఏంటి అంటే, వర్షిని కదా ఫేమస్, బిజినెస్ స్టార్ట్ చేసింది, ఇంకేముంది వందల లెక్క ఆర్డర్లు వచ్చేస్తాయి రోజు అని చెప్పని అనుకుంటున్నారు. అలా అనుకోవద్దు, అలా ఊహల్లో ఉండొద్దు. నేను స్టార్ట్అప్ కాబట్టి ఓకే పర్లేదు. కొంతమంది చాలా మంది డబ్బులు వేయడానికి డౌట్ పడుతున్నారు అనమాట. డబ్బులు వేస్తే పంపిస్తారా, మీరు నిజంగానే పెట్టారా లేదా ఫేకా అని చెప్పని అడగడం జరిగింది. స్టిల్ నౌ ఇప్పటికీ. అంటే యాక్చువల్లీ మీరు పచ్చళ్ళ బిజినెస్ పెట్టారన్నప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎందుకంటే మనం గతంలో చూడొచ్చు, బరెలక్క శిరీష కావచ్చు, లేకపోతే రమ్య రమ్య కూడా మీకు అలేఖ్య బిగ్ చిట్టి బాస్ లో పికిల్స్. ఎంత అలేఖ్య చిట్టి పికిల్స్ కూడా, వీళ్ళందరూ కూడా ఒక ఫేమ్ వచ్చిన తర్వాత పికిల్స్ పెట్టి వాళ్ళకి ఏ విధంగా అహంకారం పెరగటం కావచ్చు, లేకపోతే వీడియోస్ లో ఎలా మాట్లాడుతున్నారో మనం చూసాం అలేఖ్య చిట్టి పికిల్స్ అవును. లో. సో అలా మీరు ఏమన్నా పెట్టారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందని చెప్పొచ్చు. తర్వాత నో నో, మీరు పొరపాటు చేసే పడద్దు, అస్సలు వీడియోస్ పొరపాటు కావచ్చు. పడద్దు. అవును. అదే ఆ తర్వాత మీరు చేసే వీడియోస్ కావచ్చు, లేకపోతే లైవ్‌లు కావచ్చు, వాటి ద్వారా ఓకే, మీరు ఒక మంచి బిజినెస్ పెట్టుకొని దాంట్లో మూవ్ ఆన్ అవుతున్నారు అని అనుకున్నాం అందరం కూడా. సో దాని గురించి ఏం చెప్తారు? అస్సలు అలా పొరపాటు పడద్దు. ఎవరిది కాపీ పేస్ట్ చేసి నేను పెట్టలేదన్నమాట. నా ఓన్ గా నాకు వచ్చిన డెసిషన్ అయితే అదనమాట. నా దగ్గర బడ్జెట్ బట్టి నేను అది పెట్టుకున్నాను కానీ ఎవరిని కాపీ చేయలేదు నేను. సో ఇక్కడ ఆ, వర్షిణి గారు, ఇందాక మనం అనుకున్నట్టుగా నేను పదే పదే ఇదే మాట చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒక అమ్మాయి ఫ్యామిలీతో ఉండటం వరకు కూడా సేఫే. ఈ రోజుల్లో ఫ్యామిలీతో ఉండడానికి కూడా సేఫ్ కాదు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే గౌతమి విషయంలోనే అవును. ఒక ఘటన చోటు చేసుకుంది కాబట్టి. అంతకంటే అవును. ఘోరాతి ఘోరంగా మీ జీవితం గతంలో ఉండేది. అక్కడ నుంచి రావటం అంటే వర్క్ పరంగా రావటం వేరు, కానీ మెంటల్గా ఆ ఆలోచనల నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం అసలు. ఈ రోజు ఒక అమ్మాయి విషయంలో ఏదైనా ఒక చిన్న నెగిటివ్ జరిగింది అంటేనే అందులో నుంచి బయటికి రావాలి అంటే చావు ఒక్కటే కారణం అనుకుంటూ ఉంటారు. కానీ అలా యా, కాకుండా మీరు ఇవన్నీ ఫేస్ చేసి అంత స్ట్రాంగ్ అసలు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ ఇచ్చిన బూస్ట్. ఉమ్, వాళ్ళు బలంగా చెప్పారు కాబట్టే వాళ్ళ బలాన్ని నాకు ఇచ్చినట్టే అన్నమాట. ఆ బలంతో నేను ఇంత స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్నాను బిజినెస్ లో. ఇంకోటి ఏంటి అంటే, గౌతమిని తీసుకోవడానికి కారణం కూడా ఏంటి అంటే, నేను ఎలా ఫేస్ చేశాను కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఇంకొక ఆడపిల్లకి రాకూడదు అన్నట్టు. అండ్ అలాగే తనకి ఏదో ఒక న్యాయం చెయ్యాలి, నన్ను నమ్ముకుని వచ్చింది. ఇప్పుడు తను నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది అనమాట. నేను ఒక కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ మంగళగిరి వచ్చి నా పేరు చెప్పు, ఎవరైనా తీసుకొస్తారు అన్న. ఆ ఒక్క మాట చెప్పాను. కానీ తను బయటకు వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకుని నా దగ్గరికి వచ్చింది అంటే, నేను ఏదో ఒక న్యాయం చేస్తాను, నా దగ్గర లైఫ్ ఉంటుందని నమ్మి